మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంట్లో కూర్చొని హోంవర్క్ రాసుకుంటా అంటే అడిగినా, రే నాన్న మనకి బియ్యం యాడ్ నుంచి వస్తుంది తెలుసా నాన్న అని. అప్పుడు వాడు చెప్పినాడు, ఏముంది బాబాయ్, నాన్న రైస్ మిల్లుకి పోయి కొనుక్కొని వచ్చాడు, ఆడ కాకోకుంటే షాపుకి పోయి తెస్తాడు, అది కూడా తెలుదా నీకు అని నా మీద సెటైర్ వేసినాడు. పాపం ఈ కాలం పిల్లకాయలకి రైతు అంటే ఎవరో కూడా తెలియడంలే. అందుకనే రైతుల గొప్పదనం చెప్పేదానికి ఈ స్కూల్లో టీచర్లు ఏం చేసినారో చూడండి. అబ్బో, రైతన్నలకు భలే తీరిక దొరికింది కదా. యాసంగి నాట్లు ఇంకా పడలేదు. ఓ కాంచి ఊళ్ళో పోయింటి రైతులు దుక్కులు దున్నుకునేటోళ్ళు దున్నుకుంటూనే ఉన్నారు. ఇంత మంది నాట్లు వేసుకునేటోళ్ళు నాట్లు వేసుకుంటూనే ఉన్నారు. గీళ్ళు మాత్రం భలే తీరిక చూసుకొని వచ్చి కుర్చీలాట ఆడుకుంటున్నారు కదా. పొలం పనులన్నీ ఒడిసిపోయినాయా ఏంది అనుకుంటున్నారు అనుళ్ళు. కాదు, మీరు అనుకున్నట్టు వాళ్ళు రైతులు కాదు, పల్లె పొల్లగాళ్లకు చదువులు చెప్పేటి పంతులు. ఆవు రైతు దినోత్సవం అని ఇగో ఇట్లా రైతన్నల ఏషం కట్టిరు పంతులు. జై జవాన్ జై కిసాన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా కుర్చీలాట ఆడుతున్నారు. అది సుశీల ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలో ఉన్న కంగుట్ట ఊళ్ళో ఉన్న చిన్నపైల చదువు చెప్పేటి పంతులు గీళ్ళంతా. అంతేకాదు రైతుల లెక్కన రైతు కూలీల లెక్కనే బయట చదువుకునేటి పొల్లగాళ్లతో ఏషాలు కట్టించి రైతుల వ్యవసాయం పనిముట్లు అదే పార, తట్ట, గడపార, కొడవలి, నాగలి, మేడి, దంతె వంటి ఆడితో ఎగ్జిబిషన్ కూడా పెట్టించారు బయలే. మంచి ముచ్చటే కదా. ఇవాళ రేపు రైతులంటే ఎట్టుంటారో కూడా తెలియదు ఈ కాలం పొల్లగాళ్లకు. అన్నం పండించే రైతన్న గొప్పతనం అందరికి తెలవాలని ఇటువంటి ఈగ్రం చేసినామని చెప్పుకొస్తున్నాడు గీసాలు. మంచి ముచ్చటే, మంచి ఈగ్రమే. అయినా ఊళ్ళల్లో వండుకుంటా ఊర్లో పొంటి ఉండేటి బల్లల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు ఎట్టున్నా తెలుస్తుంది గాని గీ బల్లె పంతులు చేసినట్టు పట్టణాలలో వండుకుంటా ప్రైవేట్ బల్లల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు కూడా ఇటువంటి ముచ్చట్లు ఎరక చెప్పితే మంచిగుండు అనుకుంటున్నారట గీ ముచ్చటరికైన పబ్లిక్. ఏ మాట కామాటే గింత మంచి ఈగ్రం చేసిదంటే గీ పంతులను ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా.